రేపే గురు పుష్య పౌర్ణమి కాబట్టి అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ పోవాలంటే ఈ పరిహారం ఒక్కటే పరిష్కారం. పౌర్ణమి రోజు 3 రాజయోగాలు ఏర్పడడం వల్ల ఆ రోజుకి మరింత ప్రత్యేకత సంతరించుకుంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం పొందటం కోసం పౌర్ణమి రోజు ఈ పరిహారాలు పాటిస్తే మంచిది. లక్ష్మీదేవి పుష్యమాసంలో వచ్చే పౌర్ణమిని పుష్య పౌర్ణమి అంటారు. సనాతన ధర్మంలో పౌర్ణమి రోజున స్నానం చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ ఏడాది పౌర్ణమి జనవరి 25న వచ్చింది. కొన్ని మత విశ్వాసాల ప్రకారం పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల డబ్బు సంబంధిత సమస్యలనేవి తొలగిపోతాయి. ఇంటికి ఆనందం, శ్రేయస్సు తీసుకొస్తుందని నమ్ముతారు. పౌర్ణమి శుభ సమయం. హిందూ పంచాంగం ప్రకారం పుష్యమాసం పౌర్ణమి తేదీ 2024 జనవరి 24న రాత్రి 9:24 ప్రారంభమవుతుంది. మరుసటి రోజు జనవరి 25 రాత్రి 11:23 ముగుస్తుంది. అందుకే ఉదయం ప్రకారం జనవరి 25నే పౌర్ణమి జరుపుకుంటారు. ఈసారి పౌర్ణమి రోజున సర్వార్థ సిద్ధి యోగం, రవి యోగం, గురు పుష్య యోగం వంటివి ఏర్పడబోతున్నాయి. ఈ పవిత్రమైన యోగంలో స్నానం ఆచరించి దాన ధర్మాలు, ధార్మిక కార్యక్రమాలు చేయటం వల్ల ఎన్నో రెట్లు ప్రతిఫలం పొందుతారు. అందుకే ఈ పౌర్ణమి మరింత ప్రత్యేకత సంతరించుకుంది. ఈ సమయంలో కొన్ని పరిహారాలు పాటించడం వల్ల లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు. పుష్య పౌర్ణమి ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పౌర్ణమి రోజు చేసే స్నానానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజు సూర్యదేవుడితో పాటు చంద్రదేవుడిని కూడా పూజిస్తారు. స్నానం చేసి ధార్మిక కార్యాలు చేయడం వల్ల పుణ్యం కలుగుతుందని నమ్ముతారు. పౌర్ణమి రోజు ఉదయాన్నే నిద్రలేవాలి. పవిత్ర నదిలో స్నానం ఆచరించాలి. లేదంటే గతంలో తీసుకొచ్చిన గంగాజలం ఇంట్లో ఉంటే వాటిని నీటిలో కలుపుకొని స్నానం చేసుకోవాలి. సూర్యుడికి నమస్కరించుకోవాలి. ఈరోజు నిరుపేదలకు, బ్రాహ్మణులకు దానం చేయడం ఎంతో పవిత్రంగా భావిస్తారు. లక్ష్మీదేవి ఆశీస్సులు పొందే మార్గాలు. పుష్య పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని తామర పూలతో పూజిస్తే అమ్మవారి కటాక్షం పొందుతారు. తామర పువ్వులు పూజలో సమర్పించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందని నమ్ముతారు. పూజా సమయంలో లక్ష్మీదేవికి అలంకరణ సామాగ్రిని సమర్పించాలి. ఇలా చేస్తే ధన కొరత తొలగిపోతుంది, సంపద కూడా పెరుగుతుంది. ఈ పరిహారం పాటించడం వల్ల సంపద శ్రేయస్సుని ప్రసాదిస్తుందని నమ్ముతారు. సంపద పొందేందుకు పుష్య పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి 11 పసుపు గోధుమలు సమర్పించాలి. అలాగే ఎరుపు లేదా పసుపు వస్త్రంలో వాటిని మూట కట్టి సురక్షితంగా ఉంచుకోవాలి. ఈ పరిహారం పాటించడం వల్ల ధనభారం తొలగిపోయి సంపద రాక పెరిగేందుకు మార్గాలు తెరుచుకుంటాయని నమ్ముతారు. ఇది మాత్రమే కాదు, పౌర్ణమి రోజు రాత్రి లక్ష్మీదేవిని పూజించాలి, నైవేద్యం సమర్పించాలి. అనంతరం కనకదార స్తోత్రం, స్త్రీ సూక్తం, విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. ఈ పరిహారాలు పాటించడం వల్ల డబ్బుకి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.